నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస బహుళపక్ష తదియ తిథి ఉదయం 8:17 వరకు, తదుపరి చతుర్థి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 4:28 వరకు, తదుపరి మూలా నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 3:24 వరకు, తదుపరి శివం యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:17 వరకు, భవకరణం రాత్రి 8:23 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:27 నుండి 11:06 వరకు, అమృతకాలం రాత్రి 7:22 నుండి 9:01 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రోదయం రాత్రి 9:47, చంద్రాస్తమయం ఉదయం 8:02. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:34 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. గుళిక కాలం ఉదయం 5:52 నుండి 7:28 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. రేపు వికట సంకష్టహర చతుర్థి. చైత్రమాస బహుళపక్ష చతుర్థి తిథి రోజును వికట సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడానికి రేపు ఉపవాసం ఉండి మట్టి వినాయక ప్రతిమను బియ్యపు పిండితో వేసిన గణపతి యంత్రం మీద ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు చేస్తారు. నెరయన రవి భరణి నక్షత్రం 1వ పాదంలో రేపు మధ్యాహ్నం 2:57 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి భరణి కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.